సెలబ్రిటీస్ ని పెట్టి ఛానల్లో ఒక ఛానల్ అంటే స్టార్ట్ చేయడం ఒక ఎత్తు అయితే అసలు వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళని కూడా పెట్టి మీరు ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళతో అది కూడా అసలు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేలా మీరు చేయడం అనేది చాలా పెద్ద విషయం. ఫేమ్ టీమ్ మీడియా చాలా బాగుంది. అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా అందరూ ప్రొఫెషనల్స్, ది బెస్ట్ దొరికారనమాట. మేడం అంతే ఛానల్కి ఇంత వ్యూవర్షిప్ రావడానికి బేసిక్గా ఆ టైంలో ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ లేనట్లు ఉన్నాయి కదా? అలా ఏం లేదు, ఎక్కువ ఛానల్స్ ఉన్నాయి. ఒక టైంలో మీరు శ్రీవాణి గారికి హస్బెండ్ కాబట్టి ఆవిడ ఎంకరేజ్ చేయడం వేరు, కానీ ఇప్పుడు మీరు ఫేమ్ టైమ్ మీడియా అని ఒక సంస్థ పెట్టి ఎన్నో ఛానల్స్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి కారణం అయ్యారు. అంటే మీరు కూడా ఆ డామినేషన్స్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారా? ఫేమ్ టైమ్ మీడియాలో ఒక 27 ఛానల్స్ ఉన్నాయి అనుకుందాం. శ్రీవాణి నా కూతురుది, నాకు పర్సనల్, నాకు వారిద్దరే ఇష్టం, వాళ్ళ ఛానల్స్ పైకి రావాలి అని. వినీలా గారు, బట్ ఇవి ఫాల్స్ ఎలిగేషన్ అనాలా మరి ఏంటి? ఎందుకంటే ఒక సర్టిఫైడ్ డాక్టర్ వచ్చేసేసి వేరే ఛానల్లో కూర్చొని షీఈ్ నాట్ జెన్యూన్ అని చెప్పేసి చెప్తున్నారు. తన డైట్ కానివ్వండి, తన సర్టిఫైడ్ కాదు అని చెప్పేసి చెప్తున్నారు. చదువు లేదు వాడు పెద్ద హీరో అయ్యాడు అనుకో, చదువు లేకుండా వాడు హీరో అయ్యాడు అని మనం అనుకోం కదా. డైటీషియన్ అంటే ఈ ఫుడ్ తింటే సన్నగా అవుతాం అని ఒక ఐడియా ఉంది ఆమె. వినీలా గారు నేను సర్టిఫైడ్ డాక్టర్ని అని ఎప్పుడు చెప్పలేదు. నేను డైట్ చెప్తానని చెప్తారు. ఇప్పటికి మాకు వాయిస్ ఉంటుంది అనమాట. పొద్దున్న ఈరోజు ఏం తినాలి, ఏం కట్ చేసుకోవాలి, ఏం వండుకోవాలి అన్నీ చెప్తారు సింపుల్గా. అంతేగా నేను డాక్టర్, నేను ఎంబీఎస్ అని ఎప్పుడు చెప్పలేదు ఆవిడ. కాకపోతే ఆవిడ అందరూ డాక్టర్ వినీలా అని అంటారు కదా. రోజా గారు కూడా మీ ఫ్యామిలీకి చాలా క్లోజ్ కదా? అంటే ఆవిడ మీద చాలా కాంట్రవర్షియల్స్ వస్తూ ఉంటాయి రోజా గారి మీద. అంటే ఎంతైనా కానీ ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ గా కాంట్రవర్షియల్స్ రావడం వేరు, ఒక పొలిటీషియన్ గా కాంట్రవర్షియల్స్ రావడం వేరు. బట్ అయినా కానీ అసలు వాటన్నిటిని బేర్ చేసి ఆవిడ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే నేను ఎలా ఉంటుందో నాకే ఆశ్చర్యం వేసింది అనమాట. ఏంటి అక్క ఎలా ఉంటుంది, ఓ పక్కన ఇంత సెలబ్రేషన్ జరుగుతుంటాయి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ యాక్చువల్గా అస్సలు ఇంట్రడక్షన్ అవసరం లేని గెస్ట్ ఉన్నారు. ఈ గెస్ట్తో ఎన్నిసార్లు ఇంటర్వ్యూ చేసినా కానీ ప్రతి ఇంటర్వ్యూ నాకు స్పెషల్గానే అనిపిస్తూ ఉంటుంది. హీ ఈజ్ నన్ అదర్ దెన్ మిస్టర్ విక్రమాదిత్య రెడ్డి. హలో అన్న. హాయ్, ఎలా ఉన్నావు? ఎప్పుడు బాగుంటాను. యు ఆర్ ఆల్వేస్ చామ్ కదా. అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ అన్న అగైన్. యా, హిట్ టీవీ అంటే నాకు గుండెలో కొంచెం హిట్ అవుతుంది అనమాట. ఎందుకంటే నా వైఫ్ కూడా మంచి హిట్ షో చేస్తున్నారు ఇందులో, అందుకని. పర్టికులర్ గా ఏంటి అంటే శ్రీవాణి గారు చేసే షో సూపర్ హిట్ షో. అవును, యా, హిట్ టీవీకే హిట్ షో. ఆఫ్ కోర్స్ మన ఇంటర్వ్యూస్ కూడా ఎవ్రీ టైం హిట్ కదా. మనమే హిట్ అవుతాయి. మా అమ్మ నాన్న ఇంటర్వ్యూ కూడా చేసేవు నువ్వు. యా, ఎవరు అసలు నిజంగా అది అయితే అన్ఎక్స్పెక్టెడ్. నేను అసలు లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ ఇదే టైం మదర్స్ డే కి చేశాను. నేను అంత రీచ్ అవుతుంది అనుకోలేదు. నేను బేసిక్ గా వచ్చినప్పుడు ఇంటర్వ్యూ అయితే ఆల్మోస్ట్ 1 hour జరిగింది. అమ్మో ఇది ఎంతవరకు వెళ్తుందో ఏమో అనుకున్నాను, కానీ అసలు సూపర్ అది. ఎనీవేస్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. బికాస్ ఆఫ్ ఫేమ్ టైమ్ మీడియా ఇలా వేరే మీడియాలో మా మీడియా గురించి చెప్పడం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అఫ్ కోర్స్, అంటే ఫేమ్ టైమ్ మీడియా అనేది స్టార్ట్ చేసి చాలా తక్కువ రోజులే అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 2 months కంప్లీట్ అయినట్లుంది. 2 months కంప్లీట్ అయినా కానీ ఫేమ్ టైమ్ మీడియా సక్సెస్ఫుల్ గా అలా సాగిపోతుంది. ఆల్మోస్ట్ బిగినింగ్ 16 ఛానల్స్. ఫస్ట్ డేనే 16 ఛానల్స్ తో తెచ్చాం. ఇప్పుడు 27 ఛానల్స్ అయినా, అది కూడా టాప్ సెలబ్రిటీస్ ఇండస్ట్రీలో. అంతేనా? బికాజ్ అంటే మొత్తం అందరూ కూడా యూట్యూబ్లో కానివ్వండి, లేకపోతే ఆర్టిస్టులుగా సీరియల్స్ అయినా మూవీస్ అయినా కానీ చాలా అందరూ పేరున్న ఆర్టిస్టులే ఉన్నారు. ఎవరో బిగినింగే కదా అని చెప్పేసి చిన్న ఆర్టిస్టులు ఎవరు లేరు. కూడా అంటే వాళ్ళు యూట్యూబ్లో సక్సెస్ అయినా అవ్వకపోయినా సరే ఛాలెంజింగ్ గా ఉండాలని చెప్పి కొత్త ఆర్టిస్ట్ అంతా కూడా పెట్టించాను అనమాట ఛానల్. బట్ టీవీ సెలబ్రిటీస్ కాబట్టి కొంచెం డెఫినెట్ గా మినిమం గ్యారంటీ కాబట్టి వాళ్ళని తీసుకున్నాను. అందుకే. కానీ జనరల్ గా సెలబ్రిటీస్ ని పెట్టి ఛానల్లో ఒక ఛానల్ అంటే స్టార్ట్ చేయడం ఒక ఎత్తు అయితే అసలు వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళని కూడా పెట్టి మీరు ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళతో అది కూడా అసలు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేలా మీరు చేయడం అనేది చాలా పెద్ద విషయం. అదే కదా టాస్క్. అసలు ఎలా అంటే ఒక మాటలో చెప్పాలి అంటే అసలు ఎలా ఉంది ఫేమ్ టైమ్ మీడియా? చాలా బాగుంది. నాకు అంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా అందరూ ప్రొఫెషనల్స్, ది బెస్ట్ దొరికారనమాట డే 1 నుంచి. సో ఛానల్స్ ఎలా పెరుగుతాయో స్టాఫ్ని కూడా ఫ్యూచర్లో అలా పెంచే విధంగా తయారు చేస్తున్నా. అప్రాక్సిమేట్ గా ఎంతమంది ఉండొచ్చు ఇప్పటికి? 15 members ఉంటారా స్టాఫ్? 12 members ఉంటారు. ఓకే, 3 partners అనుకుంటా మీరు మొత్తం. ఎస్. ఓకే, ఎలా ఉంది పార్ట్నర్స్ తో కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది ఆబ్వియస్గా. అంటే మనం సెట్ చేస్తాం కదా అందరం. బట్ మంచిగా ప్రదీప్ అండ్ సునీల్ ఇద్దరు
మంచి పార్ట్నర్స్ అంటే నేను చెప్పినా సరే నో అంటారు అనమాట. సూపర్ సూపర్. సో ఫేమ్ టైమ్ మీడియా అనేది ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూస్, ముందు ముందు దాని నుంచి మేము వెబ్ సిరీస్ లాంటివి ఏమన్నా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అవే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎక్కువ. ఇంటర్వ్యూస్ దీనికన్నా కూడా నాకు వెబ్ సిరీస్ కంటిన్యూగా ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ఎప్పటి నుంచో కోరిక. సో ఫేమ్ టైమ్ మీడియా ద్వారా ఫ్యూచర్లో డెఫినెట్గా చూస్తారు. ఏవైనా జరుగుతున్నాయా ఆల్రెడీ డిస్కషన్స్ జరిగాయి ఆల్రెడీ. మంచి మంచి ఇప్పుడు హాట్ టాపిక్ బెట్టింగ్ యాప్ మీద చిన్న లైన్ రాయించాము ఆల్రెడీ. సన్నాహాలు జరుగుతున్నాయి. ఎస్ ఎగ్జాక్ట్లీ, బెట్టింగ్ యాప్ గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ నేను అడుగుతాను. సీరియల్ ఆర్టిస్టులు కానీ మూవీ ఆర్టిస్టులు, పెద్ద పెద్ద మూవీ ఆర్టిస్టులు కూడా బెట్టింగ్ యాప్స్లో చాలా మంది మొన్న బుక్ అయిపోయారు. లైక్ అంటే వాళ్ళకి తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది బెట్టింగ్ యాప్స్ చేశారు. కానీ అసలు ఇది సర్ప్రైజ్ అనుకోవాలా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ అనుకోవాలో తెలియదు, కానీ శ్రీవాణి గారి ఒక్కటి కూడా బెట్టింగ్ యాప్ చేయకపోవడం ఏంటి? అంటే నేను గొప్పగా చెప్పట్లేదు. డే 1 నుంచి కూడా మేము అంటే కొన్ని యాప్స్ చెయ్యం ఎందుకో. శ్రీవాణి కూడా బేసికల్గా అలా ఉంటాయి, వద్దులే సందీప్, వద్దులే రాజేష్, అలాంటివి చేయను నేను అని చెప్పి ఇష్టం అనమాట. అంటే రాంగ్ ఎందుకు మనం ప్రమోట్ చేయడం, అంతెందుకు జ్యోతిష్యం కూడా శ్రీవాణి అసలు చేయదు. అమ్మ ఇప్పటికీ అడుగుతుంటారు ఒక ఆయన పాపం, ప్లీజ్ అండి నవీన గారు చేశారు, వాళ్ళు చేశారు, నేను తీస్తానని. అంటే మీరు ఎంత ఇచ్చినా సరే మేము చెయ్యం అట్లా. ఎందుకంటే జాతకాలు చూపించుకోండి, మీకు చాలా బాగుంటుంది, మనం చెప్పకూడదు వేరే అంటే ముఖ్యంగా మన ఆడియన్స్ మనం చెప్పకూడదు అని మా ఇంటెన్షన్ అనమాట. అంటే బెట్టింగ్ యాప్స్ అని తెలియక కూడా కొంతమంది బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారు. ఓకే, అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లోనే చాలా మంది బెట్టింగ్ యాప్స్ అని వాళ్ళకి పాపం తెలియదు, తెలియకుండానే చేసేసి తర్వాత బెట్టింగ్ యాప్స్ అని తెలిసాక రియలైజ్ అయ్యారు కదా. నిజంగా అందుకే రియలైజ్ అయ్యారు వెంటనే. బట్ ఇప్పుడు ఎవరో ఒక అబ్బాయి బాగా హైలైట్ చేశారు కదా, బాబా అతనికి వ్యూస్ తగ్గుంటాయి అందుకే దీన్ని పడ్డాడు అనమాట. అంటే నాకు తెలిసి దీంట్లో బాగా లక్షలు సంపాదించుంటాడు ఈ 2 నెలల్లో. వీరి మీద బురద చల్లి నిజంగా బాబా అది ఇప్పుడు ఇవే ఉంటాయి కదా, అవి బెట్టింగ్ యాప్స్ అని తెలియదు నిజంగా ఆర్టిస్టులకు పాపం. జస్ట్ వాళ్ళ కంపెనీ ఇస్తుంది, ఇది వచ్చింది ఒక బ్రాండ్ అని, అది జస్ట్ ప్రమోట్ చేస్తారు అంతే. అది మనం చేస్తున్నాం అనుకుంటే ఇప్పుడు డే 1 రాంగ్ అనుకో, డే 1 స్టాప్ చేసేయచ్చు కదా. ఇన్నేళ్ళు అయిన తర్వాత పాతది తవ్వి పాపం హడావుడి చేసి. బెట్టింగ్ యాప్స్ అనే దాని మీద చాలా మంది అంటే సినిమా హీరోలు సైతం వాళ్ళు కూడా కేసెస్ మీద కొంచెం ఇదైపోయి, అంటే లైక్ కొంతమంది అయితే మీడియా ఛానల్స్ని ఆశ్రయించి అదంతా రాంగ్ అండి అబ్బాయి. అంటే ఆర్టిస్ట్ ఒక బ్రాండ్ మనీ వస్తాయి, అందులో కరోనా టైంలో ముఖ్యంగా కరోనా టైంలో ఆర్టిస్ట్ ఒక బ్రాండ్ రావడమే హ్యాపీ. సో దాని గురించి ఈ బినోమో ఇలాంటివి ఉన్నాయన్నమాట బెట్టింగ్ యాప్స్. సో అవి చెప్పడం ఏంటి అంటే అసలు బెట్టింగ్ యాప్ దీనివల్ల వేరే వాళ్ళు ఆడి ఆత్మహత్యలు చేసుకుంటారు అంత ఆలోచించి ఉంటారు డెఫినెట్గా, ఆబ్వియస్ అంతే కదా. ఇప్పుడు అలాంటే రియల్ ఎస్టేట్ ఏదో ఉంటుంది, ఏదో ఫ్రాడ్ జరుగుతుంది, దానికి అంబాసిడర్ ఉన్న సినిమా ఆర్టిస్టులు అందరినీ మనం అనం కదా, కామన్ సెన్స్ ఉంటాయి. కామన్ సెన్స్ లేకపోతే అంటాం. సో అలానే వీళ్ళు కూడా బినోమో అంటే ఏదో రాంగ్ అని దానివల్ల ఏదో అవుతారని చెప్పి డెఫినెట్గా చేసి ఉంటారు. సో ఆ టైంలో బ్రాండ్ అని చెప్పి చేశారు, దాని తర్వాత తెలిసింది ఆపేశారు. సో దాన్ని అంత హైలైట్ చేయకుండా ఉండాల్సింది అలా. ఓకే, మొత్తానికైతే మీ ఫ్యామిలీ మటుకు ఇంత అంటే శ్రీవాణి గారికి అంత ఎక్కువ హ్యూజ్ ఫాలోవర్స్ ఉన్నప్పటికీ కూడా బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకపోవడం అదొక ప్లస్ పాయింట్ అయిందేమో. ఏం వెళ్ళడం కాదు, మాకు రాలేదు కూడా అనుకుంటా. అఫ్ కోర్స్ అంటే ఆవిడకి తెలియకపోయినా కొన్ని వచ్చినప్పటికీ కూడా ఆవిడ వదిలేశారు కదా. అంతే అంతే, మామూలుగా మాకు బ్రాండ్స్ ఎక్కువ చెప్పాలండి. మన శ్రీవాణి ఇప్పుడు దాకా వితౌట్ బ్రాండ్ ఒక వీడియో కూడా రిలీజ్ కాలేదు. ఈ మధ్యన 2 months నుంచి రిలీజ్ అవుతున్నాయి కానీ. సో శారీస్, గోల్డ్ ఏదో ఉంటాయి కదా. యాక్చువల్గా నేషనల్ కూడా సౌత్ ఇండియాలో ఫస్ట్ మేమే చేసాం. స్విగ్గీ, ఫోన్పే ఇలాంటివి కూడా బ్రాండ్స్ వచ్చాయి మాకు మేడం అంతే ఛానల్కి. సూపర్ సూపర్. అంటే బికాస్ ఆఫ్ దట్ ఫాలోవర్స్ అన్న, అంటే ఫాలోవర్స్ ఒకటి బేసికల్గా ఫాలోవర్స్ బట్టి ఉండదు, జెన్యూనిటీ అనమాట. నువ్వు ఎప్పుడైతే మన డే 1 నుంచి కూడా మేము వ్యూస్ కొనకుండా, అంటే ఒక వీడియోకి 1 million వచ్చినా సరే మేము ఒకటేలా ఫీల్ అవుతాం, ఒక వీడియోకి 1 lakh వ్యూస్ వచ్చినా సరే ఒకటేలా ఫీల్ అవుతాం. సో ఆర్గానిక్ అన్నమాట, డే 1 నుంచి ఆర్గానిక్. అంతేగాని ఏదో వీళ్ళకి మనం మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే, అంటే ఎవరిని బ్లేమ్ చేయట్లేదు నేను, మామూలుగా 1 lakh rupees తీసుకున్నాం అనుకో బ్రాండింగ్, 30,000 ఖర్చు పెడితే వ్యూస్ వస్తాయి, సో బ్రాండింగ్స్ వస్తాయి అనుకుంటారు. కానీ డెఫినెట్గా బ్రాండ్ ఇచ్చిన పిచ్చోలే ఉంటారు, చాలా తెలివి ఉంటుంది, వాళ్ళకి ఒక టీం ఉంటుంది, ఎవరు ఆర్గానిక్ ఎవరు ఏంటి. ఇప్పుడు ఎవరు శివ్ హోమ్ వరల్డ్ ఉంది, అతను మాకు ఏదో బ్రాండ్ ఇచ్చాడు అనుకుందాం, డెఫినెట్గా ఆడియన్స్ ఎంతమంది వెళ్తున్నారు తెలుస్తుంది వాళ్ళకి. అమ్మో శివన్ గారి వీడియోలో రావడం వల్ల ఇంతమంది పెరిగారు మనకి అని చెప్పి అలా. సో ఆర్గానిక్గా ఉంటే నీకు మంచి మంచి బ్రాండ్స్ వస్తాయి మనకి. ఇప్పుడు మా ఫేమ్ టైమ్ మీడియాలో కూడా ఒక్కడు కూడా ఫ్యూచర్లో కూడా రాసి పెట్టుకున్నావు, ఒక్క వ్యూ కూడా కొనం అనమాట. అందుకే
ఏదైనా కానీ బై ఆర్గానిక్ వెళ్ళిపోతూ ఉంటారు. ఆర్గానిక్ ఎస్, అంటే ఇన్స్టా అయినా కానీ యూట్యూబ్ అయినా కానీ బేసిక్ గా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆర్గానిక్ గా ఉంటేనే ఛానల్ ఎక్కువ కాలం ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ యూట్యూబ్ కూడా ఎంకరేజ్ చేస్తుంది మనల్ని. అంటే మేడం అంతే ఛానల్కి ఇంత వ్యూవర్షిప్ రావడానికి ఇదంతా కూడా రీజన్ ఏంటి అంటే బేసిక్గా ఆ టైంలో ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ లేనట్లు ఉన్నాయి కదా? అలా ఏం లేదు, ఎక్కువ ఛానల్స్ ఉన్నాయి. మేము చెప్పాం కదా, చాలా మంది మా ఫ్రెండ్స్ అసలు పెట్టొద్దు హెడేక్ అని చెప్పారు. తర్వాత నేను ఎప్పటికి చెప్తాను, అందుకే కరుణ అనే అమ్మాయి ఉంది, తను చెప్పింది అనమాట. యాక్చువల్గా యూట్యూబ్ మీకు కరెక్ట్ విక్రమ్ మీకు, ఎందుకంటే నువ్వు శ్రీవాణి నందిని ముగ్గురు యాక్టివ్, సో డెఫినెట్గా మీ ఫ్యామిలీ ముగ్గురు యాక్టివ్ కాబట్టి మీరు పెడితే వర్కౌట్ అవుద్దని చెప్పింది అనమాట. అప్పుడు కరోనా టైంలో చిట్ స్టార్ట్ చేసాం, శ్రీవాణి ఒక సీరియల్ చేసేది, సరే యూట్యూబ్ పెడదామని చెప్పి ఆ టైంలో పెట్టాం. లక్కీగా ఫస్ట్ వీడియోకే క్లిక్ అయింది. బాగుంది. ఇప్పటికి అప్పటి నుంచి ఇప్పటికి ఆల్మోస్ట్ 4 years అవుతుంది. ఇప్పటికీ ఎప్పుడు చూసినా మినిమం ట్రెండింగ్ లో ఉంటాయి, టాప్ 2, 3, 1 ఇలానే ఉంటూ ఉంటాయి కదా. మొన్న కూడా ఏదో వీడియో చూసాను. అండ్ ఇద్దరు మీ గురించి చెప్పాల్సిన పని లేదు, ఇప్పుడు శ్రీవాణి గారు అంటే వదిలేసేయండి. అండ్ అబౌట్ యూ అంటే వారేవా విక్రమ్, అది కూడా సూపర్ ఛానల్. బేసిక్ గా ఎవరి వీడియో అయినా కానీ ముగ్గురు కనబడుతూ ఉంటారు. ఈ మేడం ఏంటి కొత్తగా ఇంట్రడ్యూస్ అయింది, రాజనందిని గారు. అంతే కదా, అంటే వాళ్ళ నాన్న కంపెనీ పెట్టాడు కదా, వరంది మా నాన్న కంపెనీ పెట్టాడు కాబట్టి నేను ఫేమ్ టైమ్ మీడియాలో వస్తున్నాను ఛానల్. అంటే ముందు స్ట్రైకర్స్ లో చాలా సార్లు అడిగారు పాపం, రాజస్థాన్ కూడా అడిగేవాళ్ళు, నందిని పెట్టు బాగుంటది చైల్డ్ ఛానల్ లేదు అంటే, తనకి ఇప్పుడు 3 వచ్చింది. లక్కీగా తనది ఫస్ట్ వీడియోకి మానిటైజ్ అయిపోయింది. అంటే ఎలా మేనేజ్ చేస్తుందో, పక్కన కాలేజ్ ఇది చదువుకోవడానికి ఈ టైమ్స్ అంతా కూడా ఇప్పుడు కొంచెం బిజీగా ఉంటూ ఉంటది కదా, మళ్ళీ యూట్యూబ్ లో చూస్తేనేమో అసలు ఒక పక్కన తాట తీసి వదిలిపెడుతుంది. అంతే కదా, అంటే మమ్మల్ని చూసి నేర్చుకుంది. సో యూట్యూబ్ ని ఎంజాయ్ చేస్తాం కాబట్టి డెఫినెట్ గా ఒక పనిలా ఫీల్ అవ్వం అంతే. కానీ అసలు ఎంత అప్డేట్ అంటే, మొన్న మీరు అరుణాచలం ట్రిప్ కి వెళ్ళారా, ఆ ట్రిప్ కి వెళ్ళిన వీడియో కూడా తీసి పెట్టేసింది మీరు వచ్చే లోపే. అవునవును, అమ్మ నాన్న ఇంట్లో లేకపోతే నా కష్టాలు అని చెప్పేసేసి నేను చూసి అనుకున్నా, అసలు ఏ ఆపర్చునిటీని కూడా మిస్ చేయట్లేదు కదా అని చెప్పేసి. నాన్న అమ్మ దగ్గర నుంచి వచ్చిన నాలెడ్జ్ ఇదంతా అంతే అయినొచ్చు. బట్ రియల్లీ అన్న, అప్పుడే తనకి బ్రాండ్స్ కొలాబరేషన్స్ అంతా స్టార్ట్ అయిపోయాయి కదా, చేసిన వీడియోస్ చాలా తక్కువ అయినప్పటికీ కూడా. చెప్పాను కదా, డే 1 నుంచి ఆర్గానిక్ గా ఉంటే అందరికి బ్రాండింగ్స్ వస్తాయి. ఎందుకంటే బ్రాండ్ అంటేనే వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళకి ఎవరికి ఇవ్వాలని ఒక ఐడియా ఉంటుంది, ఎందుకు ఇవ్వాలి కూడా ఒక ఐడియా ఉంటుంది. సో ఎవరు ఏం పిచ్చోళ్ళు కాదు, మనం ఏదో వ్యూస్ కొనేస్తే బ్రాండ్స్ వచ్చేస్తుంటాయి అని కూడా చాలా బాగుంది. ఓకే, సో ఏదైనా కానీ ఒక జెన్యూన్ గా ఒక ప్రొసీజర్ ప్రకారం అలా ఫాలో అవుతూ వెళ్తున్నారు అనమాట. ఇప్పుడు మనకు టీం ఉంది, అలా వాళ్ళకు ఒక టీం ఉంటుంది కదా, ఒక సీఎంఆర్ ఒక టీం ఉంటుంది, ఒక అడ్వర్టైజింగ్ టీం ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు చెక్ చేస్తారు ఏదో ఆర్గానిక్ దేనికి ఇస్తాం అనుకుంటుందని, అంతే సింపుల్ అనమాట. ఓకే, సూపర్. సో ఎలా ఉన్నారు శ్రీవాణి గారు? శ్రీవాణి సూపర్, చాలా బాగుంది. అవునా? సో నందిని బాగుంది. హెల్త్ ఎలా ఉంది శ్రీవాణి గారికి? ఇప్పుడు అంతా ఓకే, సెట్, ఆల్ సెట్. ఓకే, డైట్ ఎలా చేస్తున్నారు? డైట్ బాగా చేస్తుంది. ఇప్పటికే చేస్తున్నారా? 100%. అంటే మధ్యలో యాక్సిడెంట్ అయినప్పుడు ఒక 3 months ఆపేసింది యాక్చువల్ గా, అందుకు కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయింది. అంటే టాబ్లెట్స్ ఇవన్నీ తీసుకోవాలి కదా, సో దానికి డెఫినెట్ తినాలి, డైట్ చేయలేము ఆ టైంలో, అందుకని వెయిట్ పుట్ ఆన్ అయింది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసింది. ఓకే విక్రమన్న, ఇక్కడ కొంచెం టాపిక్ కొంచెం చేంజ్ చేద్దాం. అర్థమైపోయింది నాకు, చెప్పే పర్లేదు. బేసిక్ గా నాకు తెలిసిన విక్రమ్ ఎలా ఉంటారంటే, ఏదైనా కానీ అవతల వాళ్ళు ఫీల్ అయినా కానీ ఏది ఉంటే అది మాట్లాడేసేస్తారు, అది నాతో అయినా ఎవరితో అయినా అంతే. సో ఇక్కడ కూడా మీరు ఉన్నట్టు మాట్లాడేసేయాలి. అంటే ఫ్రెండ్షిప్ ని బేస్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ప్లాన్ చేసుకుని చేయడం రాదు, అందుకే నేను ఫాస్ట్ మాడేస్తాను అనమాట. నేను ప్లాన్ చేసుకొని ఏం మాడదాం అని చెప్పి ఆలోచించుకుని ఆ టైప్ కాదు మనం. బికాస్ ఏంటి అంటే, ఎంత మనుషులకి ఇంపార్టెన్స్ ఇచ్చినా ఫ్రెండ్షిప్ అనేసరికి మీరు సపరేట్ వాల్యూ ఇస్తారు కాబట్టి దానికోసం అడుగుతున్నా. వినీలా గారు చాలా ఇష్టం నాకు, వినీలా గారు చాలా మంచి ఆవిడ. ఇప్పుడు కాదు, తను 5-6 years నుంచి చూస్తున్నాను నేను. ఇక్కడ ఫస్ట్ నేను హిమజ ఒక పార్టీలో కలిశారనమాట. విక్రమ్ గారు, మీరు శ్రీవాణి గారు రండి, మీకు మంచి డైట్ చెప్తాను, మీరిద్దరు చాలా చక్కగా ఉంటారు కెమెరాలో, మీరు సన్నగోతి ఇంకా బాగుంటారు. శ్రీవాణి గారు నేను చంద్రముఖి సీరియల్ చూశాను, ఆ టైంలో మళ్ళీ మారుస్తా అని చెప్పేది అనమాట. మేము అబ్బా మాకు ఇంట్రెస్ట్ లేదని పెద్ద డైట్లు అని చెప్పి మొత్తం అలా అయిన తర్వాత లాస్ట్ టైం బ్యాంకాక్ వెళ్ళినప్పుడు, బ్యాంకాక్ ట్రిప్ అప్పుడు కూడా మనం ఇంటర్వ్యూ చేసాం, శ్రీవాణికి కసి వచ్చింది అనమాట. అంటే ఆ పారాగ్లైడింగ్ ఎక్కని శ్రీవాణికి నాకు భయం ఈ నీళ్ళు అన్నీ, నేను మంచిగా సెట్ చేసుకుని కూర్చున్నా ఒడ్డు మీద. వీళ్ళు వెళ్ళారు, వెళ్తే ఆ పారాగ్లైడింగ్ ఫస్ట్ ఎక్కనిలేదంటే శ్రీవాణి, తర్వాత ఏదో బలవంతంగా వాడికి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి ఎక్కి అది ల్యాండ్ అవ్వడానికి కష్టమైంది 2 times ఆ వెయిట్ వల్ల. అప్పుడు తను చాలా ఎంబ్రాస్ ఫీల్ అయింది.
లేదు మనం డైట్ చేయాలని చెప్పి అప్పుడు డైరెక్ట్ వినీల గారి దగ్గరికి వెళ్ళాం. ఎంత వెయిట్ ఉంటారు అప్పుడు శ్రీవాణి గారు? అప్పుడు శివాని 98 ఎంత ఉండేది. 98. ఓకే. ఇప్పుడు ఎంత? ఇప్పుడు 83 అయింది. అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 4 kgs పెరిగింది. మొన్న యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంటెక్స్ ఎక్కువ తీసుకొని 87 అయింది. మళ్ళీ ఇప్పుడు 84. బట్ మీరు చెప్పింది బాగుంది. కాకపోతే ఏంటంటే శ్రీవాణి గారు ఆ డైట్ చేసినప్పుడు మేము రెగ్యులర్గా ఆవిడ ఇక్కడ మన స్టూడియోలో చూస్తూ ఉంటాం కాబట్టి ఆవిడ ఫేస్ కానివ్వండి, స్కిన్ టోన్ కానివ్వండి, మొత్తం అంతా చేంజ్ అయ్యాయి. 100%. జుట్టు ఎక్కువ రాలిపోయింది శివానికి, అది కూడా తగ్గింది. అవునా? బట్ ఇవి ఫాల్స్ ఎలిగేషన్ అనాలా మరి ఏంటి? ఎందుకంటే ఒక సర్టిఫైడ్ డాక్టర్ వచ్చేసేసి వేరే ఛానల్లో కూర్చొని షీఈ్ నాట్ జెన్యూన్ అని చెప్పేసి చెప్తున్నారు. మీరేం చెప్తారు? తన డైట్ కానివ్వండి తను సర్టిఫైడ్ కాదు అని చెప్పేసి చెప్తున్నారు. జస్ట్ తను ఒక ఇంటర్మీడియట్ పాస్ అయిన పర్సన్ ఎలా డైటీషియన్ అయ్యారు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు అవ్వకూడదా? ఇప్పుడు ఒక చదువు లేని వాడు పెద్ద హీరో అయ్యాడు అనుకో, చదువు లేకుండా వాడు హీరో అయ్యాడు అని మనం అనుకోం కదా. సో డైటీషియన్ అంటే ఈ ఫుడ్ తింటే సన్నగా అవుతాం అని ఒక ఐడియా ఉంది ఆమెకి. మరి ఎక్కడో దాని మీద రీసెర్చ్ చేస్తుంటది. సో అది చెప్తుంది, అది నాకు వర్కౌట్ అయింది, నేను చేస్తున్నాను అంతే. శ్రీవాణి కూడా వర్కౌట్ అయింది. ఆమె దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా డెఫినెట్గా మాకు చేంజ్ కనపడుతుంది. అంత కావాలంటే మేము ముందు సన్నగా అయ్యేటప్పుడు అవ్వడానికి ఎన్నెన్నో ట్రై చేసాం. ఏవో జ్యూస్లు తాగాలి, సంథింగ్ ఏవో, అది బోన్స్ వీక్ అయిపోయేవి, డల్ అయిపోయేది. కానీ వినిలగా డైట్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఇద్దరం అదే ఎనర్జెటిక్, అదే యాక్టివ్గా ఉంటాం. మరి డైటే సన్నగా అవుతాం. అది నాకు వింత అనిపించింది అన్నమాట. బికాస్ ఏంటి అంటే చాలా పెద్ద పెద్ద క్లయింట్స్ ఉన్నారు ఆవిడకి. అంటే బిగినింగ్ పెరుగు పచ్చడి ఆంటీ దాకా మొన్న ఈటీవీ ప్రవీణ గారి వరకు అందరూ ఆవిడ డైట్ ఫాలో అయిన వాళ్ళు. అవును. సో ప్రవీణ గారు ఎలా చెప్పారు? సో నేనేమంటానంటే వీళ్ళందరూ కూడా చాలా హెల్దీగా ఉన్నారు. పెరుగు పచ్చడి ఆంటీ దగ్గర 30-40 kgs తగ్గింది ఆవిడ. సో తగ్గిన తర్వాత ఆవిడ వీడియోస్ ఇచ్చారు. బట్ ఏవేవో అంటే గిట్టని వాళ్ళు ఏవేవో చెప్తూ ఉంటారు బేసిక్గా. సరే ఆవిడని వదిలేసేస్తే ప్రవీణ గారిని చూస్తే చాలా లీన్గా అయ్యారు. సో అట్ ది సేమ్ టైం శ్రీవాణి గారిని కూడా మేము చూసినప్పుడు ఒక 10 kgs సడన్గా ఆవిడ తగ్గడం బాగున్నారు. కానీ వై అసలు ఈవిడ షీ ఇస్ నాట్ జెన్యూన్. అసలు ఆవిడ కర్రీ పాయింట్ పెట్టుకొని ఉండేది. నువ్వు మామూలుగా ఒక వీడియో పెట్టావు కింద 100 కమెంట్లు ఉంటాయి కదా. మన వ్యూస్ 1,00,000 ఉంటాయి, 1,00,000 కమెంట్లు ఉండవు కదా. సో ఇప్పుడు నచ్చినోడు బాగా చేశారయ్యా అని చెప్తారు తప్ప నువ్వు బాగా చేసావు అని చెప్పి కమెంట్ పెట్టాడు. నెగిటివ్ ఫెలోనే పడతాడు. అరే చూసావా ఆమె కాలు మెట్టిలు లేవు, శివాని గారు జడ చేసుకొని పూలు పెట్టండి, ఇలాంటి కమెంట్లు ఎవరు మన అంటే ఇష్టం లేని వాళ్ళు ఇస్తారనమాట నెగిటివ్ కమెంట్స్. సో అది పెద్ద పట్టించుకోక్కర్లేదు. ఆబ్వియస్గా మేము తీసుకుంటున్నాం, మేము బాగున్నాం, ఆ దగ్గర వెళ్ళి ప్రతి ఒక్కరు బాగున్నారు కాబట్టి వెళ్తున్నారు, కంటిన్యూ చేస్తున్నారు. అంతేగాని ఇంక దాంట్లో ఏముంటుంది? ఇప్పుడు ఆవిడ కూర్చొని చెప్పారంటే మరి ఆమెకి పోటీ తత్వం ఫీల్ రావచ్చు. అయ్యో మన దగ్గరికి ఎవరు రావట్లేదే, మన ప్రొడక్ట్స్ ఎవరు కొనట్లేదే, వినిల గారు ఫేమస్ అయిపోయారే అని చెప్పి బురద చల్లించవచ్చు కదా. కానీ వాళ్ళ మదర్ చనిపోవడం నిజమేనా అన్న? లైక్ చనిపోయింది నిజం బా, మేము వెళ్ళాం కూడా కదా. అవునా? అయ్యో అప్పుడు మేము ఎమర్జెన్సీలో ఉన్నాం, బాగా గుర్తు. మార్నింగ్ ఆవిడ చాలా డిప్రెషన్లో పెట్టగానే మా ప్రవీణ గారు ఫోన్ చేశారు, వెంటనే వెళ్ళాము, 11th డే వెళ్ళాము. అంటే కేవలం ఈ ఎలిగేషన్స్ వీటి వల్లే ఆవిడ డిప్రెషన్లోకి వెళ్ళారన్నారు ఆవిడ ఒక ఇంటర్వ్యూలో, నిజమేనా? అయ్యిండొచ్చు, అది తెలీదు. చనిపోవడం అంతే సడన్గా మంచిగా ఉండే ఆవిడ సడన్గా కాలు జారడం, అలా ఒక 20 daysకి చనిపోవడం అదంతా నిజమే కదా. ఓకే. బేసిక్గా ఏంటి అంటే ఇంకొకటి కూడా ఇక్కడ చాలా మంది మాట్లాడేది ఏంటంటే ఇంతమందిని కరెక్ట్ చేసే ఆవిడ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ని బాబుని కరెక్ట్ ఎందుకు చేసుకోవట్లేదు అని చెప్పేసి మాట్లాడారు. మేబీ ఈ డైట్ కరెక్ట్ కాదేమో, అందుకే ఫ్యామిలీ మెంబర్స్కి డైట్ సజెస్ట్ చేయట్లేదేమో అని చెప్పేసి. వాళ్ళ హస్బెండ్ నేను చూసాను, సన్నగానే ఉంటారు, వాళ్ళ బాబు ఒక్కడే కొంచెం బొద్దుగా ఉంటాడు. అయితే ఆ బాబుకి ఇష్టం లేదేమో. ఇప్పుడు నిన్నబ్బా నా కూతురు పెద్ద సినిమా సెలబ్రిటీ అవ్వాలని నాకు కోరుకుంటది, అందరినీ ఇష్టం లేకపోతే నేనేం చేస్తాను? క్రికెట్ ప్లేయర్ అవ్వాలని అనుకో, నేనేం చేస్తాను? అంటే వేస్ట్, ఆడికి ఇంట్రెస్ట్ లేదు యాక్టింగ్ అంటే అని చెప్తారా? అలా చెప్పరు కదా. వాళ్ళ అబ్బాయి తిన్నామో పెరటి చెట్టు వైద్యం పనికిరాదు అంటారు కదా. సో మన ఇంట్లో ఇప్పుడు మా నాన్న చెప్పింది నాకు నచ్చవు ఆబ్వియస్ గా, మా నాన్న కరెక్టే చెప్తాడు. అంత మాత్రాన మా నాన్న రాంగ్ అంటారు కదా సమాజం. బట్ ఎందుకు ఇంత చక్కగా ఆవిడ డైట్ ఇంతమంది ఫాలో అవుతూ చాలా మంది రిజల్ట్స్ తీసుకుంటూ, ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ చాలా మంది ఫాలో అవుతున్నా కానీ ఆవిడ మీద బురద జల్లే ప్రయత్నం చేయడానికి రీజన్ డెఫినెట్ గా కాంపిటీషన్ అంటారా? 100% కాంపిటీషనే కదా. ఓకే. అందుకే వేరే డైటీషియన్ ఎవరో ఇచ్చారు కదా మామూలుగా. అసలు మామూలుగా వెళ్ళడం ఎందుకు, మీద బురద జల్లడం ఎందుకు, ఇదంతా చాలా టైం వేస్ట్ అసలు పాపం. ఓకే. ఇప్పుడు ఎలా ఉందన్న బిజినెస్ మరి ఆవిడది? హ్యాపీగానే ఉంది కదా.
హ్యాపీగా ఇప్పటికి వెళ్ళినా సరే నీకు ఫుల్ క్రౌడ్ ఉంటారు, ఫుల్ బిజీగా ఉంటారు. పాపం ఆవిడే లేడీ కాబట్టి కొన్ని తట్టుకోలేరు కదా, కొంచెం అలా ఫీల్ అయ్యారు. కానీ మళ్ళీ షీఈ్ వెరీ స్ట్రాంగ్ లేడీ. నెక్స్ట్ డేనే కాల్ చేశాను వెన్నెలా గారు అంటే, అసలు కావాలని చేశారా, నాకు చాలా ఇదనిపించింది అది ఇదని చెప్పేసి అంటే, మేబీ అంటే నాకు తెలియదు అసలు, ఆ క్లారిటీ కోసమే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కావాలని చేసుకుంటారు ఆబ్వియస్. మీరు కూడా అప్పుడు ఒక పాజిటివ్ వీడియో చేసి పెట్టడం జరిగింది మీడియాలో. 100% కదా. అంటే మనకి మనం ఇష్టపడే వాళ్ళ కోసం ముందుకు వచ్చేస్తాం కదా డెఫినెట్గా. నేను శ్రీవాణి ఇద్దరు పెట్టాను వీడియోస్. ఓకే. అండ్ అంటే నాట్ ఓన్లీ వెన్నెలా గారు అన్న, ఈవెన్ హెచ్కే పర్మనెంట్ వాళ్ళు కూడా మీకు ఫ్రెండ్సేనా? వాళ్ళ పరిచయం అంతే. శ్రీవానికి క్లోజ్, నాకు హారిక గారు పెద్ద పరిచయం లేదు. ఓకే. వెన్నెల గారి పరిచయం క్లోజ్. ఓకే. బట్ ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళ మీద కూడా చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి. నీ అంతే కదా అబ్బా, ఎవరైనా పైకి వస్తుంటే అది కామన్ కదా, అది జెన్యూన్ కదా, అది జనరల్ కదా. హెచ్కే పర్మనెంట్ ఆల్మోస్ట్ 5-6 years నుంచి చాలా పాపులర్ ఉంది. పాపులర్. వాళ్ళు మొన్న వైజాగ్ లో రీసెంట్ గా బ్రాంచ్ ఓపెన్ చేశారు, మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేశారు. అంటే ఫేమస్ అవుతుంటే మనం ఫేమస్ వాళ్ళని ఏం చేయాలి, ఫేమస్ బురద చల్లాలి, అది పట్టించుకుంటే వేస్ట్. వీళ్ళు ఏంటంటే ఒక సర్టిఫైడ్ డాక్టర్స్ మేము ఇదిగోండి సర్టిఫికేట్స్ అని చెప్పేసి చూపించేసేసి, ఎవరైతే వీళ్ళ గురించి ఎలిగేషన్స్ ఇస్తున్నారో వాళ్ళందరూ ఒక డాక్టర్ మెయిన్ ఆవిడ. సో ఆవిడ ఏంటంటే వీళ్ళు షీఈ్ నాట్ జెన్యూన్ అని చెప్పేసి వచ్చి చెప్తున్నారు. జెన్యూన్ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే మేమందరం కూడా MBBS చేసి తర్వాత ఒక స్పెషలైజేషన్ చేసి మేమంతా సర్టిఫైడ్ డాక్టర్స్, మేము ఇంత కష్టపడి చదువుకున్న తర్వాత వీళ్ళు ఎక్కడో కర్రీ పాయింట్లు పెట్టుకొని ఇప్పుడు వచ్చేసేసి ఏదో 4 డైట్లు తెలుసుకొని వచ్చేసేసి పెద్ద పెద్ద క్లినిక్స్ పెట్టుకొని మేము సర్టిఫైడ్ డాక్టర్స్ అని చెప్పేసి చెప్పుకుంటున్నారు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎప్పుడు చెప్పలేదు వెన్నెల గారు నేను సర్టిఫైడ్ డాక్టర్ అని ఎప్పుడు చెప్పలేదు. నేను డైట్ చెప్తానని చెప్తారు. ఇప్పటికి మాకు వాయిస్ ఉంటుంది అనమాట, పొద్దున్న ఈరోజు ఏం తినాలి, ఏం కట్ చేసుకోవాలి, ఏం వండుకోవాలి అని చెప్తారు సింపుల్ గా. అంతేగా నేను డాక్టర్, నేను MBBS అని ఎప్పుడు చెప్పలేదు ఆవిడ. కాకపోతే ఆవిడ అందరూ డాక్టర్ వెన్నెలా అని అంటారు కదా. అవును, తను ఏదో డాక్టరేట్ ఏదో తీసుకున్నట్టున్నారు కదా. ఎగ్జాక్ట్లీ. డాక్టరేట్లు రకాల అది వేరు ఇది వేరు కదా. మేము ఎందుకు వెళ్తున్నాం వెన్నెల గారి దగ్గరికి, డైట్ కోసం వెళ్తున్నాం, అదే మన సంబంధం. ఆడికి వేరే వేరే కోరికలు ఉన్నాయనుకో, ఆయన పొద్దున్న ఇంకో పెద్ద అవార్డు తీసుకొని కోరిక ఉంది, తీసుకుంటారు, అది మాకు సంబంధం లేదు కదా. సో ఈ డాక్టరేట్ ని బట్టి ఆవిడ డాక్టర్ వెన్నెలా అన్నారు అంతే. ఓకే. కానీ ఆవిడ పర్టికులర్ గా నేను డాక్టర్ని అని అయితే చెప్పుకోవట్లేదు. చెప్పలేదు కదా, నేను డాక్టర్ వెన్నెల విక్రమ్, నేను చెప్తున్నా ఒక డాక్టర్ గా అని ఎప్పుడు చెప్పలేదు ఆవిడ. అబ్బా దినమ్మా ఆ దినమ్మా అంటే ఎప్పుడు ఉంటది. సో డాక్టరేట్ కి దీనికి సంబంధం లేదు. సో షీ ఇస్ కంప్లీట్లీ వన్ ఆఫ్ న్యూట్రిషన్ ఆర్ డైటీషియన్ అనుకోవచ్చు. 100%. ఓకే. సో అందులో జెన్యూన్ గా మన ఇంట్లో వండుకునే విధంగా ఇస్తుంది అనమాట, అంతేగాని ఏవో జ్యూస్లు ఇచ్చేసి ఏదో టాబ్లెట్లు అలాంటివి ఏమి ఇవ్వదు ఆవిడ. అంటే బయట యూజ్ చేస్తా ప్రోటీన్ షేక్స్ అంటారు, ప్రోటీన్ షేక్స్ అవి అసలు దగ్గర రాని. బట్ రియల్లీ అన్న మీరైతే హ్యాపీ అబౌట్ హర్ డైట్ కదా? చాలా హ్యాపీ కదా, హ్యాపీగా ఉంటాం కదా కామన్ గా, లేదా ఎందుకు చేస్తాం, ఏమైనా పార్ట్నర్స్ ఏంటి. మీరు కూడా ఫాలో అవుతారు కదా డైట్ చాలా వరకు? నేను ఫాలో అవుతాను, బట్ అంత డైట్ ఎక్కువ ఫాలో అవను. మనకి పప్పు, సాంబారు, బంగాళదుంప కూర, కైమా కూర, చేపల పులుసు టెంప్ట్ అయిపోతాం కదా. అవునవును. శ్రీవాణి ఫాలో అవుతుంది కానీ నేను పెద్ద ఫాలో. రైట్ అన్న. అండ్ కాకపోతే ఏంటంటే మీకు ఎలా అనిపిస్తుంది, లైక్ ఈ టైంలో అంటే ఒక 1 month బ్యాక్ ఇది చాలా పెద్ద ఇష్యూ అయినప్పుడు జనరల్ గా మీకేమనిపించింది? నాకు అసలు అది చెప్పాను కదా, కామన్ గా ఒకరి పైకి వస్తుంటే డెఫినెట్ గా జెలస్ ఉంటుంది, వాళ్ళు కుళ్ళుతో చేస్తుంటే అనిపించింది నాకు, అంతే. ఇంకా దాంట్లో ఏముంది, అదే ఏదో కూర్చొని ప్రూఫ్స్ పెట్టేసి చూపించి అంతెందుకు అసలు ఎవరి లైఫ్ వాడు బొత్తా ఉంటాడు, మనకి ఎందుకు వేరే లైఫ్ తొంగి చూడడం. అదే కదా జనాల పని. అదే కదా, అంటే కొంతమంది జనాల పని. మరి అదే ఇంకా ఇలాంటి వాళ్ళు సరే ఆవిడ దొంగ సర్టిఫికేట్ తీసుకుని మీకెందుకయ్యా, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు కదా, కస్టమర్స్ ఉంటున్నారు కదా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవు, ఎందుకు ఆమె ఎక్కడ చదివింది, ఎక్కడ పుట్టింది, కర్రీ పాయింట్లో ఎంత పప్పు పొట్లం ఎంత కమ్మింది, నీకు ఎందుకు అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ కదా, ఆయన ఛాయ్ అమ్ముకుంటాడే, మన ప్రైమ్ మినిస్టర్ కాదు అంటావా? అనం కదా. నీకు గతం ఎందుకు అసలు, ఆవిడ కర్రీ పాయింట్ పెట్టింది అసలు తప్ప భూత, ఆమె వద్దులే మాట్లాడతాయి, అది ఆమె పర్సన్ కదబ్బా. కర్రీ పాయింట్ పెట్టి డెవలప్ అయింది, ఒక స్టేజ్కి వచ్చింది. మరి ఇప్పుడు మాడతాం కదా, చిరంజీవి మెగాస్టార్ ఇప్పుడు మాడతాం కదా, మనం ఇప్పుడు మాడతాం కదా. ప్రెసెంట్ ఏంటి, ఎలా వచ్చాడు అంటే అందరికీ బొక్కలు లెక్కలు అన్నీ ఉంటాయి జీవితాల్లో. ఎవరైనా మరి కష్టపడి పైకి వచ్చారు అన్నాక ఆ వర్డ్ ఎందుకంటారు, కష్టపడి పైకి రావడం ఏంటి, అంతే. 0 to hero అవడమే కదా. ఆ ప్రాసెస్ లో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, ఎన్నో మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. కాకపోతే జనాలకి ఏంటంటే అయినా సక్సెస్ కనిపించదు, వెనకాల పడిన మరకలే కనబడుతూ ఉంటాయి. అదే కదా, అసలు నాకు కొన్ని ఛానల్స్ చూస్తే నవ్వు వస్తుంది.
ఆవిడ కర్రీ పాయింట్ పెట్టింది. అవును అయితే ఏంటి ఆ బిజినెస్ పెట్టుకుంది, కర్రీ పాయింట్ వర్కౌట్ కాలేదు తీసేసింది అంతే. ఓకే. దాంట్లో ఉంది దానికి దీనికి క్లబ్ చేయడం అసలు. యా బేసిక్గా ఏంటి అంటే ఒక కర్రీ పాయింట్ డైటీషియన్ అనేది జనాలు తీసుకోలేకపోయారు ఆ టైంలో. అదే అంటే అదే కుళ్ళిపోతున్నారు. అదే ఒక డైటీషియన్ ఒక ఒక కర్రీ పాయింట్స్ అమ్మే ఆవిడ ఇలా అయిపోయిందని చెప్పి ఆ జెలస్ అనమాట. ఓకే. అండ్ ఇండియా మొత్తం మోడీ మీద పడాలి జెలస్ యాక్చువల్గా, మోడీ గారి మీద. ఒక చాయ్ వాళ్ళ అంటారు కదా, మరి అంత పిఎం అయిపోయాడు. అయ్యో అలా తీసుకోరుగా, అది ఇన్స్పిరేషనల్ స్టోరీ. అక్కడ పిఎం కదా, అదే చాయ్ వాళ్ళ పిఎం అయ్యారు, అది ఇన్స్పిరేషన్. వినీల గారు మాత్రం కర్రీ పాయింట్స్ పెట్టి అది అవ్వకూడదు, ఎందుకంటే ఇది జెలస్ మామూలుగా ఆవిడ కదా, సో కుళ్ళు వచ్చేస్తుంది బయటికి అలా. ఓకే. సో ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా కుళ్ళుతో జరిగిన ప్రాసెస్ అన్నమాట. ఓకే. సో ఇదే జెలస్ అనేది ఇండస్ట్రీలో కూడా మెయింటైన్ అవుతూ ఉంటుంది కదా, బికాస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మన మీడియా అంటే ఇప్పుడు మన ఇంతకు ముందు చేసిన వేరే స్ట్రైకర్స్ కానివ్వండి, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఫేమ్ టైమ్ మీడియా కానివ్వండి, బేసిక్గా ఏంటి అంటే ఒక యూట్యూబ్ ఛానల్ క్లిక్ అయ్యి, ఎగ్జాంపుల్ మేడం అంతేనే తీసుకుందాము, అదొకటి బాగా క్లిక్ అయ్యి మిగతా ఛానల్స్ క్లిక్ అవ్వలేదు అనుకోండి సరిగ్గా, మేబీ డిపెండ్స్ ఆన్ ఫాలోవర్స్ అనుకోండి. కాకపోతే ఏంటంటే అక్కడ ఆవిడ ఏం చేసిందో అందుకని అంతమంది కామన్ కదా. అయ్యో మాకు చాలా మంది అన్నారు కదా, అన్నారా ఫస్ట్ లో అయ్యో దేవన్ శ్రీవాణి కొని ఉంటుంది వ్యూస్, శ్రీవాణి ఇప్పుడు వాళ్ళు వ్యూస్ కొనుక్కొని ఉంటారు, ఏవేవో మేము అన్ని లైట్గా తీసుకుని అలా వెళ్ళిపోయాం అనమాట. హ్యాపీగా ఆనందంగా చెప్పాను కదా, నెగిటివ్ అన్ని పెద్ద మనసుకు తీసుకోం, అలా రాటు తెలిపాం అనమాట. మేము నెగిటివ్ కమెంట్స్ చదవకుండా హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోయాం. అలా సక్సెస్ మీద సక్సెస్ అవుతూనే ఉన్నాం. మా ఛానల్ అంటే మేడం అంటే ఒక మంచి ఛానల్ అని చెప్పి అందరూ అనేలా చేసుకున్నాం అనమాట. విమర్శలు అనేది సహజం అన్నట్టు తీసుకున్నారా? అంతే కదా, లైట్. ఓకే. అంటే ఇదివరకు అడిగిన మాట ఇప్పుడు కూడా అడుగుతున్నాను అన్న, కొంచెం బ్రేక్ ఇచ్చేసేసి. బేసిక్గా ఒక టైంలో మీరు శ్రీవాణి గారికి హస్బెండ్గా అంటే హస్బెండ్ కాబట్టి ఆవిడ ఎంకరేజ్ చేయడం వేరు, కానీ ఇప్పుడు మీరు ఫేమ్ టైమ్ మీడియా అని ఒక సంస్థ పెట్టి ఇక్కడ ఎన్నో ఛానల్స్కి అంటే ఎన్నో ఛానల్స్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి కారణం అయ్యారు. సో మీ కింద ఇప్పుడు ఎంతోమంది సెలబ్రిటీస్ ఉన్నారు. బేసిక్గా ఏంటి అంటే మీరు కూడా ఆ డామినేషన్స్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారా? సింపుల్ లాజిక్ చెప్తారు, చెప్పండి. ఫేమ్ టైమ్ మీడియాలో ఒక 27 ఛానల్స్ ఉన్నాయి అనుకుందాం. శ్రీవాణి నా కూతురుది, నాకు పర్సనల్, నాకు వాళ్ళిద్దరే ఇష్టం, వాళ్ళ ఛానల్స్ పైకి రావాలి అని కోరుకుంటే కంపెనీ పెట్టడం, మా ఛానల్స్ మా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు కదా నేను సింపుల్గా. ఈ కంపెనీ ప్లస్ ఇంకోటి, ఈ సెలబ్రిటీస్ అందరూ మాకు మనీ పే చేయరు కదా మంత్కి. విక్రమ్ గారు మీరు నా ఛానల్ హ్యాండిల్ చేస్తారా, నెలకి 50,000 అని ఏం ఇయ్యారు కదా. వాళ్ళ ఛానల్ పైకి వస్తేనే, వాళ్ళు మానిటైజ్ అయితేనే, వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అయితేనే అందరూ మాకు షేర్. సో డెఫినెట్గా అందరి ఛానల్స్ బాగుండాలని కోరుకుంటాం, ఆబ్వియస్గా అంతే కదా. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మా ఫేమ్ టైంలోనే మా నందిని ఉంది, తన వీడియో కూడా పట్టించుకుని పెద్ద నా కూతురు ఫస్ట్ అలా ఏమి ఉండదు. నా కూతురు ఎట్లా వెళ్ళిపోద్దురా, ఫస్ట్ ఆ ఛానల్ చెప్దాం, ఈ అమ్మాయిని చెప్దాం, ఈ అమ్మాయి ఛానల్ ఎంకరేజ్ చేద్దాం, ఇది మంచి ఎడిటింగ్ చేద్దాం, ఒకవేళ ఛానల్ లేకపోతే నేనే ఐడియాస్ ఇస్తుంటాను, అక్క ఇలా చేయండి, అక్క ఇలాంటి వీడియోస్ చేయండి బాగుంటుంది, ఇలాంటి టైటిల్ పెట్టండి బాగుంటుంది. ఓకే. వాళ్ళు ఏం బ్లాగ్స్ చేయాలన్నది కూడా మీరే చెప్తారా? నేను ఇస్తుంటాను, అంటే అడిగితే ఇస్తాం, ఉత్సాహాలు ఏం కదా. విక్రమ్ ఏం చేయాలి అంటే డెఫినెట్గా నేను ఇస్తాను ఐడియాస్, అంతే కదా. ఐడియాస్ ఎలా అయినా మీ ఐడియాలజీ బాగుంటుందిలే. చాలా వరకు శ్రీవాణి గారి వీడియోస్కి కూడా ఐడియాస్ మీవే ఉంటాయి కదా. కామన్ ఎవరన్నా షేరింగ్ కదా, ఐడియాస్ షేరింగ్ కదా. అండ్ నేమ్స్ కూడా మీరే పెడతారు కదన్నా? టైటిల్స్ ముందు నుంచి ఇష్టం బాగా. స్ట్రైకర్స్ ఉన్నప్పుడు కూడా వేరే ఛానల్స్ కూడా నన్ను అడిగేవాళ్ళు టైటిల్స్. ఓకే. విక్రమ్ కొంచెం దీని టైటిల్ చెప్పా అంటే, సరే కాన్సెప్ట్ చెప్పండి అంటే, ఇలా అంటే ఇది పెట్టాను అని చెప్పి వాళ్ళు చెప్పాను అనమాట. వాళ్ళకి అలా కలిసి వచ్చేదన్నమాట. సరదా, నాకు అట్లా ఇష్టం సరదా. ప్రెసెంట్ ఏం చేస్తున్నారన్న? అంటే ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ దిస్ ఫేమ్ టైమ్ మీడియా. కొత్తగా ఒక సీరియల్ కమిట్ అయ్యాను, మా ఇంటి దేవత అని. దాంట్లో ఫస్ట్ టైం నెగిటివ్ షేడ్ చేస్తున్నాను. మీరా నెగిటివ్ షేడా? ఇప్పుడు దాకా అన్ని సీరియల్స్ లో కామెడీ చేశాను, ఇప్పుడు ఫస్ట్ టైం నెగిటివ్ షేడ్. అంటే నాకు తెలిసిన ఒక లడ్డు మామ ఇలాంటివన్నీ తెలుసు, అలాంటి క్యారెక్టర్స్ చేశాను కదా. అంటే ఇన్నోసెంట్ కామెడీ ఉంటుంది కదా బేసిక్ గా. ఇన్నోసెంట్ కదబ్బా. ఓకే, మనం దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. అది సో ఇప్పుడు విలన్ రోల్ చేస్తాను ఫస్ట్ టైం. విలన్ రోల్? అసలు మిమ్మల్ని విలన్ రోల్ ఎలాగా కనిపించింది? ఎక్కడ నాలో ఉన్న సాడిజం బయట తీశారు డైరెక్టర్ గారు. అవునా? అంటే ఎక్కడ చూస్తుంటాడు. ఓకే. ఎక్కడ బయట ఎక్కడ కనిపించలేదు మాకు ఎప్పుడు. అంటే మేము రెగ్యులర్ గానే ట్రావెల్ అవుతూ ఉంటాం కదా. అదే బట్ ఎతికి తీశారు మొత్తానికి. ఓకే. నిన్న టెలికాస్ట్ స్టార్ట్ అయిందంట. అన్న చూసుకోండి అన్న, కింద కామెంట్స్ విక్రమ్ గారు ఏంటి విలన్ ఏంటి అని చెప్పేసి వస్తాయేమో. నేను కింద చూడడం మర్చిపోయినా బాగా, అంటే కొన్ని వీడియోస్ సూపర్ పైన చూడాలి. కింద కమెంట్స్ కామన్ గా పెడతారు, నెగిటివ్ కామెంట్స్ పెడతారు, పాజిటివ్ పెడతారు.
కాకపోతే మనం కామెంట్స్ చూడలేదు అనుకో, అన్ని పాజిటివ్గా పెట్టారని మనం అనుకోవచ్చు మనసులో. అందుకని నెగిటివ్ చూడలేదు, కామెంట్స్ చూడకపోతే బెస్ట్ అనమాట. అందుకే నా దృష్టిలో. సూపర్. బట్ అంటే విలన్ గా ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అయ్యారు. 100% ఫస్ట్ టైం చేస్తున్నా విలన్ రోల్లో. ఎందుకన్నా మీరు కానీ శ్రీవాణి గారు కానీ జనరల్ గా ఇంత పాపులారిటీ ఉన్నా కానీ సీరియల్స్ కి ఎందుకు స్టిక్ అయిపోయి ఉన్నారు, మూవీస్ కి ఎందుకు వెళ్ళరు? అంటే డే 1 నుంచి కూడా నాకు కానీ శ్రీవాణికి కానీ ఏదో ఒక సీరియల్ యాక్ట్ చేయడం ఇష్టం అనమాట. అంటే జనాలకి దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది, జనాలతో టచ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. అందులో ఎప్పుడు ఒక సీరియల్ చేస్తాము. అందులో సీరియల్స్ అంటే లాంగ్ రన్ కదా, సినిమా అంటే ఒక 2 నెలలు అయిపోద్ది. సీరియల్ అంటే ఒక బాండింగ్ కదా, ఒక ఫ్యామిలీ, ఒక 2-3 ఏళ్ళు ట్రావెల్ అవుతాం ఒక ఫ్యామిలీ లాగా. అందుకని సీరియల్స్ అంటే ఇష్టం బాగా. అంటే ఎప్పుడు ఆవిడ ఈవెన్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా సీరియల్ కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. డెలివరీ అయిన వెంటనే సీరియల్ స్టార్ట్ చేశారు. ఇదంతా ఓకే. సీరియల్స్ లో ఉన్నా కానీ సినిమా ఎప్పుడైనా ఒకటైనా కానీ కంపల్సరీ ఇప్పుడు మీకున్న పాపులారిటీకి ఆఫర్స్ వస్తూ ఉంటాయి కదా. వస్తుంటాయి. బట్ ఇక్కడ ఎలా ఉంటుందంటే సినిమా అంటే డెఫినెట్ గా మనం అడగాలి వెళ్ళి 100%. ఎవరైనా సరే చాలా పాపులర్ అయ్యేదాకా సినిమా అంటేనే మనం వెళ్ళి సార్ నాకు ఇంట్రెస్ట్, నేను చేస్తాను అని అడగాలి. అది మాకు ఇష్టం లేదు. ఓకే, యు ఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ సీరియల్స్. అమ్మ ఇంట్లో పడుకుంటే మమ్మల్ని లేపి తీసుకెళ్ళి యాక్ట్ చేయించేవారు. సీరియల్స్ అంటే మాకు బాగా ఇష్టం. ఓకే ఓకే. బట్ సీరియల్స్ లో లైక్ అంటే కొంతమంది మాత్రం అంటే మీరు ఇప్పుడు శ్రీవాణి గారు కానివ్వండి, హరిత గారు కానివ్వండి, నవీన గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మహావృక్షాలు అనుకోవచ్చా? అలా వృక్షాలు చెట్లు కొమ్మలే ఉండవు. అందరూ మంచి ఆర్టిస్టులు హ్యాపీగా ఫ్రీగా ఇప్పటికీ బిజీగా ఉన్న వాళ్ళలో వీళ్ళైతే ఉంటారు ఎప్పుడు. 100% కదా. ఎప్పుడైతే నీ మనసు కుళ్ళుతో కాకుండా స్వచ్ఛందంగా హ్యాపీగా ఉంటుందో నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. శ్రీవాణి ఇంత లావైనా సరే సీరియల్స్ చేస్తుంది, ఆ క్యారెక్టర్స్ వస్తాయి. ఇంత అయిపోయినా సరే ఆ క్యారెక్టర్లు వస్తాయి. అదే కదా, కొంతమంది ఏంటంటే వెయిట్ పెరిగిన తర్వాత ఫేడ్ అవుట్ అయిపోయారు అది ఇది అని చెప్పేసి క్యారెక్టర్స్ చాలా వరకు తగ్గిస్తారు. బట్ అసలు వీళ్ళకి ఎందుకు? చాలా మంది యంగ్ అమ్మాయిలకి ఫ్రెండ్స్ ఉంటారు నాకు, మా టీవీ ఆర్టిస్ట్ చాలా ఫ్రెండ్స్ కదా, ఎప్పుడు పాటలు కూర్చుంటే ఇదే చెప్తాను అనమాట. లవ్ పర్సనల్ లైఫ్ వేరు, కెరీర్ వేరు. మీరు మైండ్లో క్లబ్ చేసుకోకండి, ఏమో మనం లవ్ చేస్తుంటే ఛాన్సులు రావేమో, ఎవరైనా పెళ్ళి అయితే మనకి ఇయరేమో అని చెప్పి. శ్రీవాణి మా లవ్ తెలుసు కదా, చాలా ఫాస్ట్గా 1 month లవ్ మాది. మ్యారేజ్ అయిన తర్వాత సీరియల్స్ ఎలా కంటిన్యూ చేసింది. నందిని పుట్టిన తర్వాత కూడా 18 సీరియల్స్ హీరోయిన్గా చేసింది. సీరియల్స్ హోస్టింగ్ అంతా చాలా చేశారు కదా. అంటే దానికి సంబంధం లేదు, ఇక్కడ ఓన్లీ నీ టాలెంట్ అబ్బా, నీకు విషయం ఉందా అంతే. బట్ చాలా మంది ఏంటంటే ఏజ్ 30+ అయినా కానీ పెళ్లి చేసుకోకుండా ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు ఆర్టిస్టులు అలా ఉండిపోతూ ఉన్నారు. ఏంటి పెళ్ళి ఎప్పుడు అంటే అమ్మో పెళ్ళానో పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఆఫీస్ కెరీర్ పోతుంది అని చెప్పి అదొక మిత్ అనుకోవచ్చేమో. ఏమో మీకే తెలియాలి, ఎందుకంటే ఆర్టిస్టులు అందరూ మీకే క్లోజ్ కదా. నేను ఎప్పుడో ఒకసారి కలుస్తూ ఉంటాను, మీరు రెగ్యులర్ గా మాట్లాడుతుంటారు. అదే అంటున్నాను. ఇంకోటి లేదు, నా సర్కిల్ ఎవరు హ్యాపీ పెళ్లి చేసుకున్నారు, అందరూ కెరీర్ లీడ్ చేస్తున్నారు హ్యాపీగానే. వాళ్ళు ఎప్పుడు దొరకలేదు. అలా ఒకవేళ ఉంటే వాళ్ళు ఆర్టిస్టులు కారేమో అలా అనిపిస్తుంది. అంటే మైండ్లో అన్ని పెట్టుకొని పెళ్ళి అయితే క్యారెక్టర్లు అయిపోతాయి అంటే వాళ్ళు పెద్ద ఆర్టిస్టులు ఎవరు ఇంకెప్పటికీ. ఓకే, సో ఒక ఆర్టిస్ట్ పాపులర్ ఆర్టిస్ట్ అవ్వడానికి పెళ్లికి అసలు సంబంధం లేదు. ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ టాలెంట్. చెప్పాను కదా, నందిని 2008లో పుట్టింది. ఆ తర్వాత 15 ఏళ్ళకు శ్రీవాణి హీరోయిన్ గా చేసింది సీరియల్స్ లో, తమిళ్లో చేసింది. ఫస్ట్ తెలుగు అమ్మాయి తమిళ్కి వెళ్ళి హీరోయిన్ గా చేయడం శ్రీవాణి. అవును, అప్పుడు అందరు చెప్పుకున్నారు కూడా ఇండస్ట్రీ. అందరూ త్రిబుల్ యాక్షన్ చేసింది అక్కడ చెన్నై. ఎన్ని లాంగ్వేజెస్ అన్న అప్రాక్సిమేట్ గా శ్రీవాణి గారు చేసింది? లేదు, తెలుగు అండ్ తమిళ్. తెలుగు అండ్ తమిళ. ఓకే, మేము ఇద్దరం ఒకటి బంజారా లాంగ్వేజ్ లో ఒక సినిమా చేసాం. బంజారా లాంగ్వేజ్ లోనా? ఓకే, లంబాడి బంజారా లాంగ్వేజ్ లో ఒక సినిమా చేసాం ఇద్దరం 2011లో. నేనేంటే ఆ లాంగ్వేజ్ నేర్చుకుని నా డబ్బింగ్ నేనే చెప్పాను అనమాట. అంటే నాకేంటే లైఫ్లో మనం వెనకాల చరిత్ర చూసుకుంటే ఏదో ఒకటి కొన్ని రాసి ఉండలేదు, మనకు కూడా కొన్ని రాసి ఉండాలి కదా. చిరంజీవి గారి ఫ్యాన్ కదా ఎంతైనా. అయ్యో చిరంజీవి అంటే ఫ్యాన్ కదా, పిచ్చి చరిత్రలో మనకు కొన్ని పేజీలు ఉండాలనేది ఆయన చెప్పారని మీరు ఫాలో అయిపోయారా? అంతే కదా, అది మా అన్నయ్య రాశాడు, చంద్రబోస్ రాశాడు అవర్డ్స్, అలా ఫాలో అయిపోయాను అనమాట. సో మనం కూడా ఏదో పీకాం అని చెప్పడానికి ఏదో ఉండలేదు అట్లా. ఏంటంటే ఈ మధ్యన రెగ్యులర్ గా చూస్తున్నా, అది అన్ఎక్స్పెక్టెడా లేకపోతే తెలిసి జరుగుతుందా? మన శ్యామ్ గారితో ఎప్పుడు ఎయిర్పోర్ట్ లో పిక్స్ అలా క్లిక్ అయిపోతున్నాయి. అదే మన శ్యామ్ ప్రసాద్ గారు అంటే నిజంగా నాకు చాలా, అంటే బేసికల్ గా టీవీ ఇండస్ట్రీలో జబర్దస్త్ అన్నది నిజంగా చాలా మంది లైఫ్ ని జబర్దస్త్ చేసింది 100%. సో అంత మంచి థాట్ ఆబ్వియస్ గా మా మల్లెమాల శ్యామ్ ప్రసాద్ గారు కదా, అనుకోకుండా ఎందుకో కలుస్తాం అట్లా ఎయిర్పోర్ట్ లో. అదే కదా, మీరిద్దరే అలా. నా స్టేటస్ చూసావు నువ్వు? ఇన్స్టాలో పెట్టలేదు, ఇంకా ఇన్స్టాలో కదా, స్టేటస్ లోనే చూసా. అంటే రోజా గారి బర్త్డే అప్పుడు ఒకసారి చూసాను మిమ్మల్ని, మళ్ళీ మొన్న మధ్యలో ఎప్పుడో ఒకసారి చూసా, మళ్ళీ మొన్న 3 days బ్యాక్ చూసా. వీళ్ళిద్దరూ అనుకొని కలుస్తున్నారా తెలియకుండా డిఫాల్ట్ కలుస్తారు? మొన్న చెప్పాను
అన్న మీరు ఎప్పుడు ఇలా అనుకోకుండా ఎయిర్పోర్ట్లో కలుస్తుంటే చాలా వింత అసలు అని చెప్పి అందుకు మళ్ళీ సెల్ఫీ దిగాను అనమాట. ఓకే అన్న, మల్లెమాలతో మీకు ఎలాంటి అనుబంధం ఉంది? చాలా మంచి అనుభవం. అంటే ముఖ్యంగా శ్రీదేవి డ్రామా కంపెనీలో మంచి మంచి ఎపిసోడ్స్ ఇచ్చారు. డెఫినెట్గా ఎప్పటికీ మనసులో గుర్తుపెట్టుకుంటాను. మల్లెమాల అంటే డెఫినెట్ చాలా ఇష్టం. అందులో ఆ స్టేజెస్లో కూడా, ఆ ఈవెంట్లో కూడా నన్ను శివాన్ని బాగా హైలైట్ చేస్తారు బాగా. ప్లస్ నేను శివాన్ని నందిని ముగ్గురిని చేసింది కూడా మల్లెమాల ప్రొడక్షన్సే కదా. అసలు మల్లెమాల కానివ్వండి, లేకపోతే జ్ఞాపిక కానివ్వండి, ఈ రెండు మాకు మాతృ సంస్థలు అనుకోవచ్చు. అంతే. ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీ స్టార్స్ వీటిల్లో చూస్తే కూడా ఎంతమంది కపుల్స్ ఉన్నా ఫోకస్ ఎక్కువ మీ ఇద్దరి మీద ఉంటుంది. అంటే ఇంకా జ్ఞాపిక మన అనిల్ అన్నయ్య, ప్రవీణ్ గారు అయితే మాకు ఓన్ అనమాట, సొంత అన్నయ్యలానే. అంత ర్యాప్ ఉంటుంది మాకు. ప్లస్ బేసికల్గా వాళ్ళకి చాలా ఇష్టం, శ్రీవాణి అంటే ముఖ్యంగా చాలా ఇష్టం. అందుకే ఆవిడ ఫస్ట్ సీరియల్ ప్రొడక్షన్ చేసింది శతమానం భవతి. శ్రీవాణికి ఫోన్ చేసింది ప్రవీణ గారు, సే నువ్వు చేస్తా అంటేనే ఇది ప్రొడ్యూస్ చేస్తాను డైరెక్ట్గా. అంటే వాళ్ళు అప్పుడు ఓన్లీ గేమ్ షోసే కదా. శతమానం భవతి అక్క నేను చేస్తాను అక్క, అత్త రోలు నువ్వే చేయాలి, మెయిన్ నువ్వే అని శతమానం భవతి స్టార్ట్ చేశాను. అక్కడే కదా శ్రీవాణి గారు అత్తగా ఇంట్రడ్యూస్ అవ్వడం. ఎస్, అత్త కూడా పవర్ఫుల్ అత్త బాగా. ప్రవీణ గారు కాబట్టి ఒప్పుకొని చేసింది. అండ్ రోజా గారు జబర్దస్త్ స్టేజ్ మీద కూడా చెప్పారు నా లక్కీ చామ్ శ్రీవాణి అని. ఎందుకంటే మోడర్న్ మహాలక్ష్మి అని అప్పుడు అది ప్రొడ్యూసర్ వాళ్ళే. ఫస్ట్ ఎపిసోడ్ శ్రీవాణి అనమాట, విన్నర్ శ్రీవాణి. రోజా గారిది ఫస్ట్ యాంకరింగ్, రోజా గారిది ఫస్ట్ యాంకరింగ్ అనమాట. సో నా ఫస్ట్ లక్కీ చామ్ అని జబర్దస్త్ స్టేజ్ మీద కూడా చెప్పింది. రోజా గారు కూడా మీ ఫ్యామిలీకి చాలా క్లోజ్ కదా. నాకు సొంత అక్కలానే. బేసిక్ గా మీరు చెన్నై అంటే ఆమె చూసి కొన్ని నేర్చుకోవచ్చు అనమాట. స్థితప్రజ్ఞత అంటారు కదా. అంటే నువ్వు ఎన్ని టెన్షన్స్ ఏమున్నా సరే వర్క్ మాత్రం ఎక్కడ డిలే అవ్వదు. అంటే సారీ మర్చిపోయాను అనే విషయం ఉండదు అనమాట. ఇప్పుడు ఏదో టెన్షన్లో ఉన్నాం అయినా సరే, విక్రమ్ ఎక్కడ దాకా వచ్చారమ్మా, క్యాబ్ ఎక్కారా అని మెసేజ్ చేస్తారు. అలా అందరితో అలా కాంటాక్ట్లో ఉంటుంది. అంటే తన బ్రెయిన్ అలా ఉంటుంది. రోజక్క దగ్గర చూసి నేర్చుకోవచ్చు నిజంగా. స్థితప్రజ్ఞత అంటారు కదా. అంటే ఆవిడ మీద చాలా కాంట్రవర్షియల్స్ వస్తూ ఉంటాయి, రోజా గారి మీద వస్తుంటే అందరి మీద వస్తుంటాయి. లేదంటే ఎంతైనా కానీ ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ గా కాంట్రవర్షియల్స్ రావడం వేరు, ఒక పొలిటీషియన్ గా కాంట్రవర్షియల్స్ రావడం వేరు. బట్ అయినా కానీ అసలు వాటన్నిటిని బేర్ చేసి ఆవిడ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే నేను ఎలా ఉంటుందో నాకే ఆశ్చర్యం వేసింది అనమాట. ఏంటి అక్క ఎలా ఉంటుంది, ఓ పక్కన ఇంత సెలబ్రేషన్ జరుగుతుంటాయి, ఓ పక్కన ఎవరో కామెంట్లు చేస్తుంటారు, ఓ పక్కన పొలిటీషియన్లు తిడుతుంటారు, అయినా సరే ఆయన బాగున్నారా, భోజనం ఏంటి, సాంబార్ ఏం చేసా, ఇంత న్యాచురల్గా ఉంటుంది అనమాట. అక్కడే అది చూసి నేర్చుకోవచ్చు. నేను మన రెస్టారెంట్ ఓపెన్ చేసిన టైంలో నేను చూసాను అనమాట. అంటే అసలు చాలా సో సింపుల్. నాకు ఎవరైనా రెస్టారెంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆవిడ మినిస్టర్ కదా, ఒక 2 months సరదాగా విక్రమ్ తమ్ముడు ఎక్కడున్నా, మా హోటల్లో ఉన్నాక అసలు లంచ్ చేయలేదు, ఇప్పుడే ఫ్లైట్ దిగాను వచ్చేస్తాను చెప్పి సింపుల్ వచ్చారు హోటల్కి, కూర్చొని ఫోన్ చేసేవాళ్ళు. ఓకే, సూపర్. అండ్ మొత్తానికి అంటే లైక్ అంటే ఇండస్ట్రీలో చాలా మంది ఎక్కువ వరకు చుట్టూరా కూడా ఆర్టిస్ట్లే ఉన్నారు. కాకపోతే ఏంటంటే బయట ఇండస్ట్రీ అంటే భయపడే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇండస్ట్రీ అంటే ఎందుకు భయపడతారు? ఇష్టం ఉంటే భయపడరు. ఇష్టం ఉంటే భయపడరులే కానీ ఇండస్ట్రీకి రావడం కష్టమేమో అని భయపడే వాళ్ళు ఉంటారు. ఏం కష్టం ఏముంటుంది అబ్బా అని ఓన్లీ చెప్తాను, ఇది సజెషన్ కూడా కాదు. నీకు టాలెంట్ ఉందా, నీకు విషయం ఉందా, 100% ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తుంది. నువ్వు వద్దన్నా సరే ఎంకరేజ్ చేస్తుంది. ఇంక నీ టాలెంట్ ఎంతెంత పెంచుకుంటుంటావో అంతంత పైకి వస్తుంటావు. మీకు చాలా మంది మెసేజెస్ చేస్తారని కూడా విన్నానన్నా. అంటే లైక్ విక్రమ్ గారు మాకు ఏదైనా ఆఫర్ ఇప్పిస్తారా అంటే నేను సోషల్ మీడియా బాగా యాక్టివ్ ఉంటుంది అబ్బా మామూలుగా. సో డెఫినెట్ గా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఇదంతా కలుస్తుంటాం కదా. సో మెసేజ్ చేస్తూ ఉంటారు మంచిగా. ఒకవేళ కొంచెం ఎక్స్ట్రా మాట్లాడారు వాళ్ళకి ఎక్స్ట్రానే సమాధానం ఇస్తా. అంటే నైట్ కొంచెం యాక్టివ్గా ఉంటాయి కదా ఆఫ్టర్ 9. సో ఫస్ట్ మెసేంజర్లు అప్పుడే నైట్ 9 తర్వాత మెసేజ్ చూస్తుంటా, ఇన్స్టా మెసేజ్ అన్ని. సో అలానే రిప్లై ఇస్తుంటా. అప్పుడు కమెంట్ కూడా ఆ టైంలో ఓపెన్ చేస్తా. నైట్ 10, 11 దాటితే సరదా కమెంట్స్ జనాలు ఏమనుకుంటున్నారని చెప్పి ఓపెన్ చేస్తాను. అప్పుడు వాడికి అలానే పెడతాను రిప్లై కూడా. అలా బేసిక్గా అంటే సడన్ గా అప్పటి వరకు కూల్ గా ఉన్న విక్రమ్ సడన్ గా బాలయ్య బాబులా మారిపోతారు. అంతే కదా. బట్ రియల్లీ అన్న, ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ షో. బికాస్ ఫేమ్ టైమ్ మీడియా అనేది ఇంట్రడ్యూస్ అయిన తర్వాత మనం చేస్తున్న ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రజలందరూ కూడా మా ఫేమ్ టైమ్ మీడియా నుంచి వచ్చే ప్రతి ఛానల్ ని చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అన్న. ఆల్రెడీ ఫేమ్ టైమ్ మీడియా నాకు తెలిసినంత వరకు ఇట్స్ రాకింగ్ కంప్లీట్లీ. అండ్ అంటే దాని పేరుకే అందరికి మంచి ఫేమ్ రావాలని చెప్పి పేరే ఫేమ్ టైమ్ అని పెట్టాను. ఎగ్జాక్ట్లీ. ఫేమ్ టైమ్ మీడియా ఎప్పటికీ ఇలానే చాలా సక్సెస్ అయ్యి బయట ఏవైతే మీడియా ఛానల్స్ ఉన్నాయో వాటిలో వన్ ఆఫ్ ద ఛానల్
వన్ ఆఫ్ ది ఛానల్ గా ఉంటూ వాటిలో పోటీగా ఉంటేనే బాగుంటుంది. వన్ ఆఫ్ ది పోటీ అనేది డెఫినెట్ గా సక్సెస్ రావాలి అంటే పోటీ ఉండాలి. సో నేనేమంటున్నాను అంటే డెఫినెట్ గా వాటితో పాటు ఫేమ్ టైమ్ మీడియా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి అలా 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 పెరిగిపోతూ ఫేమ్ టైమ్ మీడియా సెలబ్రిటీ ఛానల్స్ పైకి తీసుకొచ్చే ఐడియాలో ఉన్నాను. తర్వాత ఫేమ్ టైమ్ మీడియాని కూడా చేద్దాం మెల్లగా, నువ్వు అన్నట్టు వెబ్ సిరీస్ కానీ దాంట్లో కూడా కంటెంట్ ఆలోచించి మంచి వద్దాం. అండ్ ఫేమ్ టైమ్ మీడియా ఇంత సక్సెస్ అవడంలో నా పాత్ర కూడా ఉంది. బికాస్ లోగో లాంచ్ కి హోస్టింగ్ చేసింది నేనే. లోగో లాంచ్ హోస్టింగ్ చేసింది తుమ్మల శ్వేత. యా ఎనీవేస్ థాంక్యూ అన్న, థాంక్యూ సో మచ్. థాంక్యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.